ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చలి ఇదే వల్లరి నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది అరే ఇదేం గారడి గారడి కాదు రోగం, అది రోగం. మరి లేకుంటే ఎక్కడ ఉన్నా పక్కన ఉన్నట్టే అనిపిస్తే రోగం కాకుంటే ఏంది మరి? రోగం కాదు, ఇది లవ్ అంటారు. అయినా అది మనసున్నోళ్ళకి తెలుస్తుంది, నీలాంటి మరమనుషులకు కాదు. అబ్బో మనసు ఏమెల్ల పెడతదమ్మా ఆ మనసు? పని చేయకుండానే పైసలు సంపాదించి పెడతదా? పైసలు లేకుండానే బువ్వ పెడతదా? నువ్వు అట్లా అనకంజలి. ఇప్పుడిప్పుడే నాకు ప్రేమ మీద నమ్మకం కుదురుతున్నది, పెళ్లి మీద ధ్యాస మల్లుతున్నది. అందుకే ఒకరికి మనసిచ్చి పుచ్చుకుందాం అనుకుంటున్నా. ఏమిద్దాం అనుకుంటున్నావు? మనసు. ఏం పుచ్చుకుందాం అనుకుంటున్నావు? మనసు. మనసిచ్చి పుచ్చుకుందాం అనుకుంటున్నావా? దాని రూపేంటి, దాని రంగేంటి, దాని రుచి ఏంటి, వాసన ఏంటి, ఆకారం ఏంటి? పని పాట లేక పిచ్చి పనులన్నీ ముంగటేసుకున్నావు నువ్వు. మనసిచ్చాడంట మనసు. మీరు అలా చీచి అనకండి, నాకు కోపం వస్తుంది. రానియ్యే. అయినా ఎన్నడూ లేంది ఏమో ప్రేమ అని డ్రామా చేస్తున్నవేంది? ఇన్ని రోజులంటే ఎవరినన్నా ప్రేమిద్దామంటే భయం ఉండేది అంజలి. కానీ ఇప్పుడు ప్రేమను ప్రేమించే ప్రేమ, ప్రేమకై ఎదురు చూస్తున్న ప్రేమ ప్రేమగా ప్రేమించొచ్చు అనిపిస్తుంది. పాల్ సార్ చెప్పింది విన్నాక నాలో భయం మొత్తం పోయింది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న కోరిక పుట్టింది. పాల్ సారా? ఆయనేం చెప్పిండు, నువ్వేం విన్నావు? నేను చెప్పుడు కాదు, నువ్వే విను. ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, తల్లిదండ్రులకి సన్మానం ఇవ్వండి, ఒప్పించండి, ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తా. విన్నావా? పేరెంట్స్ ఒప్పుకోకపోతే సారే ఒప్పిస్తాడట. 141 దేశాల ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు ఉన్న మనిషి చెప్పినాక ఎవ్వరు ఒప్పుకోరు చెప్పు? అందుకే పిల్లను ఒప్పించుకునే పని నాది, వాళ్ళ అయ్యవను ఒప్పించే పని పాల్ సార్కి విడిచిపెట్టాను. నీ తలకాయ్. ఆయన ఏదో వ్యాలంటైన్స్ డే అని ఫ్లోలో ఏదేదో అన్నాడు. ఆయన మాటలు పట్టుకొని నువ్వెవరి వెంటనన్నా పడితే సీరి చింతకు కడతారు, చూసుకో. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, ఎస్ఐ సాబా? సార్ నమస్తే సార్. సార్ 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 నాకేం తెలియదు సార్. సార్ తప్పైపోయింది సార్. సార్ సార్ సరే సార్, ఓ వస్తా సార్. అయ్యో ఏమైంది? అంటే అది ఇందాక మా పిల్లకి మెసేజ్ పెట్టినా, వాళ్ళ ఇంట్లో లేమో అమ్మాయిని ఏడిపిస్తున్నా అని కేసు పెట్టినరాట. అయిందా? బాగా అయ్యిందా? దూల తీరింది ఎదవకి అన్నట్టు చేసుకున్నావుగా. చెప్తూనే ఉన్నా ఆడికి నేను. ఇంతకు అంత ఘోరంగా ఏం మెసేజ్ పెట్టినావు అసలు? నేనేం పిచ్చిగా మెసేజ్ పెట్టలే, కవిత రాసిన గంతే. కవిత రాస్తే ఎందుకు కేసు పెడతారు? అసలు ఏం కవిత? వినిపి ఒకసారి నాకు. వినిపిస్తా. పిల్ల తాళిగడత నీ మెల్ల, అల్లున్నయి మీ ఇల్లు చేస్తా నేను గుల్ల, అది చూసి మీ అయ్యవ్వ ఏడవాలే బొల్ల బొల్ల. ఇది కవితనా? నువ్వు బొల్లా బొల్లా అన్నావు, వాళ్ళు నిన్ను పొల్లు పొల్లు దాన్నిద్దామని చూస్తున్నారు. ఇంకేంది? మంచిగా ఇది పట్టు. అబ్బా ప్లీజ్ అట్లా నాకు అంజలి, ఇప్పుడు ఏం చేయాలి? సర్లే, ఆ ఏడుపు ముఖం దియ్యగా. నీకు ఫోన్ చేసింది నిజంగా ఏసా ఏం కాదు, నేనే మన కెమెరామ్యాన్ భూపతన్నతోటి ఫోన్ చేయించిన గాని. అనుకున్నా నా కవిత మరీ అంత చెండాలంగా లేదు కదా, ఎందుకు ఇట్లా జరిగిందా అనుకున్నా. అయినా పాలు సార్ చెంతనుండగా నాకు దిగులెందుకు దండగా. ఈ లైన్ ఏదో బాగున్నది, మా పిల్లకు పంపించాలి. వామ్మో, నిజంగా ఫోన్ వచ్చేదాకా ఆగేటట్టు లేడు కదా రాజేషు. అయినా ఈ పాల్ సార్ కూడా మరీను అన్ని ఏమేమో కూస్తాడు. ఈ మాటల యూత్కు చెప్పేది మీరు లవ్ చేయండి, నేను మీ వాళ్ళతోని మాట్లాడుతా అని. ఏందో ఏమో పొండి, లీడర్ అన్న మాటకు విలువ లేకుండా చేస్తున్నారు కొందరు.